దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలంటే. అవునండి, ఆయన చిత్తానుసారంగా మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన మాట ఏంటో మనం గ్రహించాలి. ఇజ్రాయేల్ గ్రహించారు, కానీ కొంతమంది నడుచుకున్నారు, కొంతమంది నడుచుకోవాలి. మీరు ఎన్నాళ్ళు మట్టుకుని ఆజ్ఞ మీరుతారని దేవుడు అక్కడ కోపగిస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. మన జీవితంలో మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలి అంటే ఆయన మాట ఏంటనేది నువ్వు నీ జీవితంలో తెలుసుకుని ఉండాలి. రెండవది ప్రియమైన బిడ్డ, దేవుని పనిలో నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని పనిలో నువ్వు ధైర్యంగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తాం ఆ మాట. క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనం. 20వ అధ్యాయం 8వ వచనం, ద్వితీయోపదేశ కాండం. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. చూడండి, దేవుని యొక్క మాట. దేవుని సైన్యంలో ఎవరు ఉండకూడదు అంటే భయపడేవారు ఉండకూడదు. రెండవది, దేవునికి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తూచా తప్పక చేయడానికి నీకేం కావాలంటే మొదట ధైర్యం కావాలి. నువ్వు నిలబడాలి మొదట. ఒకని వైపు చూచేవాడు దేవుని సేవకు పనికిరాడు. అతి ఆశ కలిగిన వాడు దేవుని సేవకు పనికిరాడు. లోకుల మాట వినేవాడు అసలు దేవుని సేవకు పనికిరాడు. దేవుని మాట మాత్రమే వినేవాడై ఉండాలి. దేవుని మాటకు మాత్రమే చెవినిచ్చేవాడై ఉండాలని. ఈ లోకంలో అనేకులు చూస్తే ప్రయోజనం బిడ్డలారా, లోకుల మాటలు విని కుటుంబాల్లో గొడవలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకుల మాటలు విని చెడు పనులు చేసేవారు ఉన్నారు. అలాంటి వారు దేవునికి ఇష్టం ఉండరు, గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవునిలోనికి వస్తే శ్రమలు వస్తాయేమో, దేవుడు చెప్పినట్టు చేస్తే అమ్మ బతకలేమేమో అని దేవుని మాట విని కూడా నిర్లక్ష్యం చేసి లేదా దేవుని మాటకు భయపడి చేయకుండా పోయేవాళ్ళు అయినా దేవునికి ఇష్టం లేదు. అతి ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందని చెప్పినప్పటికీ ఇజ్రాయేల్ లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క ఓమేరు చొప్పున బాగు చేసుకొని చెప్పినప్పుడు అయినా సరే వీళ్ళు అతి ఆశతో ఇంకా ఎక్కువ ఏదో సంపాదించాలని, అధిక వడ్డీలు ఏదో సంపాదించాలని, మోసపూరితమైన ఈ విధంగా ఒక సంపాదన విషయమే కాదండి, దేవుని మాటకు విరుద్ధముగా చేసే ప్రతి పని, అది అబద్ధము కావచ్చు, దోషంలో బూతులు తిట్టడం కావచ్చు, తల్లిదండ్రులను దూషించడం కావచ్చు, లేదా వారికి ఎదురు తిరగడం కావచ్చు, అల్లరి చిల్లర పనులు చేయడం కావచ్చు, దొంగతనం, ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేసేవారన్నా దేవునికి నచ్చదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పిరికివారు దేవునికి నచ్చరు, మోసపూరితమైన పనులు చేసేవాళ్ళు దేవునికి నచ్చరు. దేవుని పని అంటే భయపడేవారిని నిర్లక్ష్యం అసలు నచ్చరు. అలాంటి వాళ్ళందరూ దేవుని యొక్క సైన్యంలో ఉండకుండా దేవుడు ఏం తీసేస్తున్నాడు. ఇక దేవుడు అంటున్నాడు కదా, నాయకులు చెప్తున్నారు అక్కడ, జనులతో ఇలాగ చెప్తున్నారు ఏమని, ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. మీరు దేవుని సైన్యంలో పనికిరారు, దేవుని పక్షం యుద్ధం చేయడానికి పనికిరారు. కాబట్టి ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారందరూ దేవుని సైన్యం నుంచి, ఈ యొక్క సైన్యం నుంచి వెళ్ళిపోండి. యుద్ధం చేయడానికి మీరు పనికిరారు. గిద్యోని విషయంలో ఇది మనం చూస్తున్నాం. గిద్యోని విషయంలో ఏం చూస్తున్నామని ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునున్నదే. దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటయ్యా అంటే ఆయన చిత్తానుసారంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు, దేవుని బిడ్డలు ధైర్యముగా ఉండాలి అంటే ప్రియమైన బిడ్డరా, ఈ ఒక్క మాట ప్రతి ఒక్కని మదిలో ఉండాలి. ఏంటంటే ఆయన చిత్తానుసారముగా. ఆయన చిత్తము లేకుండా అడిగినప్పటికీ దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు, కానీ పొందుకున్న వారికి అవి ఉపయోగకరంగా ఉండకపోగా
ఇంకా నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానుసారంగా అడిగామనుకోండి, అది మన విజయానికి, ఆశీర్వాదానికి, ఆరోగ్యానికి గొప్ప వరం. దేవునికి ఇష్టానుసారంగా మనం అడిగితే. దేవునికి ఇష్టం లేకపోయినా మనకిష్టమైనవి దేవుని దగ్గర పదే అడిగామనుకోండి, దేవుడు ఇస్తాడు, నీకు ఇష్టమైనవి ఇస్తాడు. కానీ వాటి వలన నీకు నీ జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఏంటి అలా అంటారు పాస్టర్ గారు అనొచ్చేమో. అవునండి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏది, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మోషే గారి విషయంలో ఇజ్రాయేలీలు దేవుని శోధిస్తారు. ఎలా శోధిస్తారయ్యా అంటే, మాకు మాంసాహారం కావాలి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు